రైట్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో సిఎస్ చుట్టూ 2000 కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగింది, భూ దోపిడీ జరిగింది అంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. సిఎస్ పైన కంప్లైంట్ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. దీనిపైన వెంకటరమణ గారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వెంకటరమణ గారు, వెంకటరమణ గారు ఉండేవాళ్ళు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏదైతే ఉందో మా పార్టీలో ఉన్న చెప్పండి సార్, చెప్పండి సార్ శ్రీకాంత్ గారు. ఎస్ మాట్లాడండి. నేను అడిగిన అంశానికి మాట్లాడండి సార్. ఇప్పుడు చెప్తున్నాను, ఈ కేంద్రం నుంచి ఈసీకి వీళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చుకున్నా మాకైతే పర్వాలేదు. ఎందుకంటే ఈ ఉమ్మడిగా వీళ్ళు ఏం చేయాలనే ఉద్దేశం ఉందో ఆ ఉమ్మడి ఈ కూటమి ఓ కుతంత్రంలాగే తయారైంది తప్ప కానీ ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని, ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టే విధంగా వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నియమించుకునేదే, ఎవరైతే ఎక్కడైతే నలుగురు ఎస్పీలు మార్చారో ఆ ప్రాంతంలోనే ఇదంతా జరుగుతుంది. అంతే తప్ప కానీ మనం నియమించుకునే అధికారులు చేసి మనకు ఫేవర్గా చేసే పరిస్థితి అయితే కనబడలేదు. ఎందుకంటే వీళ్ళు ఒక నిజాయితీగా లేకుండా ఈరోజు ప్రభుత్వం మీద, ఎందుకంటే దిగిపోయి ఇప్పటికి 5 years అయిన కాడి నుంచి ఏ రోజు వరకు కూడా మా మీద ఇలాంటి చర్యలు, దుశ్చర్యలు, అదేవిధంగా గతంలో కూడా కోర్టులకు వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏ విధంగా అడ్డుపడాలి, ప్రభుత్వాన్ని ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చులకన చేయాలనే భావంతో వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని అడ్డుకున్న దానికంటే మీరు ప్రతిపక్షాలను అడ్డుకున్నది ఎక్కువగా అనిపిస్తోంది కదా ఈసారి. సార్ ప్రతిపక్షాలు మేము ఎక్కడ అడ్డుకోలేదు, ప్రజాస్వామ్యయుతంగా మేము పరిపాలన చేస్తున్నాం, ప్రజాస్వామ్యయుతంగా మేము వెళ్తున్నాం. చంద్రబాబు అరెస్ట్ ప్రతిపక్షాలను అడ్డుకున్నట్టు కాదా? నియమించిన ఏదైతే డీజీపీ గారు ఉన్నారో సార్, చంద్రబాబు అరెస్ట్ ఆయన తప్పు చేశాడు కదా, అరెస్ట్ చేశారు, లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు? లేదా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు కదా. గతంలో కూడా 23 స్టేలు ఉన్నాయి అతని మీద, మీరు గతంలో చూసారు కదా. మొన్న ఎందుకు స్కిల్ స్కామ్ లో ఆయన అరెస్ట్ అయ్యారు, మరి ఆ రోజు కూడా స్టే తెచ్చుకోవచ్చు కదా, ఎందుకు తెచ్చుకోలేకపోయారు? అంటే దాంట్లో ఆధారాలు ఏంటి, ప్రజల ముందు మీరేం పెట్టారు, ఇవన్నీ కూడా మళ్ళీ చర్చలోకి వస్తాయి. నిరాధారమైనటువంటి కేసులు ఏమైనా పెడుతున్నారా అన్నది. ఇప్పుడు మేము చేసినట్టు వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసినట్టు మేము చేస్తాము, ఒక రాజకీయ కక్షలు, ఇవన్నీ కూడా చర్చలోకి వచ్చినాయి. బాజీ గారు లైన్ లోకి వచ్చారు. బాజీ గారు నమస్కారం అండి. నా వాయిస్ ఓకే కదా, క్లియర్ కదా? మీ వాయిస్ వినిపిస్తుంది. బాజీ గారు రాజకీయాలు రోజుకు ఎపిసోడ్ మనకు కనిపిస్తున్నాయి. పిన్నెల వ్యవహారం ఒక సైడు, అట్లాగే ఇంకా ఐఏఎస్లకు సంబంధించినటువంటి కన్ఫైన్డ్ ఐఏఎస్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో రిక్రూట్మెంట్ అంశం ఒక దిక్కు. సో తొందరగా రిక్రూట్మెంట్ చేసేయాలి అన్న తొందరపాటు ఒక దిక్కు. ఈరోజు 2000 కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అండతోటి సిఎస్ చాలా భూ దోపిడీ చేశారు అన్నది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. సో ఈ అంశం పైన, అంటే సిఎస్ ను గతంలోనే మార్చాల్సిందుండే అన్నటువంటి అంశం కానుంచి ప్రభుత్వం ఇక ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోంది. ఇట్లాంటి టైంలో సిఎస్ పైన ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ అంశం పైన ఏం క్లారిటీ ఇస్తుంది, ఎట్లా చూస్తుంది? ఏంటంటే సిఎస్ ని జవహర్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే కావాలని ఆయన సిఎస్ గా నియమించుకున్నారు. కారణం ఏంటంటే అందరూ అనుకున్నారు అప్పట్లో ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అనుకూలమైన మనిషి అనేది ప్రచారం జరిగింది. అదే పందాలో కూడా ఆయన పని విధానం కూడా అదే పందాలో జరుగుతుందనేది ప్రజల్లో అనుమానాలు రేగుతా ఉన్నాయి. దానికి ఉదాహరణగా మరి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో అసైన్డ్ భూముల విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. మరి దీని మీద అవి కేవలం ఆరోపణలా, సత్యాలా, అసత్యాలా అనేది తేలాలంటే మరి ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగానో చెప్తున్నట్టుగానో ఆధారాలు చూపించండి, ఆధారాలు ఉండాలని కాదండి. ఆధారాలు ఎవరో ఒక సిట్టింగ్ జడ్జి చేత కానీ లేకపోతే ఒక దర్యాప్తు సంస్థ ద్వారా కానీ దర్యాప్తు జరిపిస్తే ఆధారాలు వస్తాయి బయటికి ఆటోమేటిక్. ఊరికే మన టీవీల ముందు ఆధారాలు చూపించండి అని ఊరికే మాట్లాడటం కాదండి. ప్రజలకి నిజంగా ఆధారాలు కావాలి, నిజాలు తెలియాలి. అది 2000 కోట్ల పేదల భూములు, విలువైన పేదల భూములు, అసైన్డ్ భూములు, పేదలకు చెందాల్సిన భూముల్ని అన్యాక్రాంతంగా మరి ఒక వర్గానికో ఒక పార్టీ వ్యక్తులకో
అది ఇవ్వడం అనేది వాళ్ళకి అభివృద్ధి చేకూర్చడం సార్, కరెక్ట్ 800 కాదు. ఎకరాలు కాబట్టి పేదల ఖచ్చితంగా భూములు దీని మీద రోడ్డు మీద దర్యాప్తు కాదు సార్. జరిపించాల్సిందే. మనం సిట్టింగ్ జడ్జి గమనించండి, కానివ్వండి, ఇన్ని సిబిఐ వందల దర్యాప్తు కానీ ఎకరాలు జరగాల్సిందే. తీసుకుంటే ప్రజలందరూ ఊరికే ముఖ్యంగా ఉంటారా? ఏంటంటే మరి ఇందాక రోడ్డు మిత్రులు మీదకి చెప్పినట్టుగా వచ్చి అలా మా భూములు మరి లాక్కుంటున్నారని వైసీపీ ఏమిటండి ఈ ఆరోపణలు చేసామంటే అర్ధరహితంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. మీరు అర్ధరహితంగా ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం దెబ్బలు జరుపుకుంటున్నట్టుగా 175 సీట్లు 175 అనుకున్నప్పుడు ఇంత హడావుడిగా ఇవన్నీ మరి అధికారులు మార్చడం కానివ్వండి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి. నేను అడుగుతున్నాను, ఎందుకంటే తాపీగా చక్కగా రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. ప్రభుత్వం మీద బురద జల్లే పని కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఇంకా ఆరోపణలకి ఊతం ఇచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ప్రజలకు క్లారిటీ కావాలి. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ విషయంలో మరి ఒక దర్యాప్తు సంస్థ ద్వారా దర్యాప్తు చేస్తే కానీ నిజానిజాలు బయటకు రావడం. నాగార్జున గారు ఇవి ఆరోపణలే ప్రస్తుతానికి వైసీపీ నాయకులు అన్నట్టు.